ఒక పక్కన పంచాయతీల్లో మంచినీటికి, కరెంటుకి, అదేవిధంగా డ్రైనేజీలు బాగు చేసుకోవడానికి కూడా జీతాలు లేకుండా, నిధులు లేకోకుండా ఇబ్బంది పడతా ఉంటే, పంచాయతీలకు ఆదాయం వస్తానికి అవకాశం ఉన్నా కూడా కోట్లు తెలుగుదేశం పార్టీ కేడరు లేకపోతే నాయకులు అందరూ కూడా జేబులు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే పంచాయతీని పటిష్టపరచడానికి రావట్లేదు. ఈరోజు కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు. 1000 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లించి 2 కోట్ల ఎకరాలని ఇరిగేషన్లు తీసుకొస్తున్నారు. ఏ విధంగా సాధ్యమైంది ఇది? దీనికి కావాల్సిన నిధులు ఏంటి? అసలు ఇప్పుడు దాకా గోదావరిలో మనకున్న ఎలకేషన్స్ ఏమిటి? దీనికి మిగతా అప్రూవల్స్ కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ ఏమైనా డిపిఆర్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపారా? లేదా మీ స్థాయిలో ఉన్న కనీసం ప్రతిపాదనలు తయారైనయా? లేకపోతే కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని పక్కదారి పట్టిస్తానికి మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అధికారంలో 9 సంవత్సరాలు ఉంటే ఇంతకుముందు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా మీ చేతిలో ప్రారంభించింది లేదు, కేవలం పునాది రాయిలు వేయటం తప్పితే. కనీసం ఒక 20 లక్షల 30 లక్షల ఎకరాలు కూడా మీరు సాగులోకి తీసుకొచ్చిన పాపాను పోలా. కానీ 5 సంవత్సరాలు 2 కోట్ల ఎకరాలను తీసుకొస్తామంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టడం కాక ఇంకేమిటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ 2 కోట్ల ఎకరాలు 1000 టీఎంసీలు పేరు చెప్పి ఏదైనా ప్రాజెక్టులు తయారు చేసి దాంట్లో ముడుపులు సాధించడం కోసం మీరేమైనా ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ ప్రజలకి ఏదైతే మీరు 2 కోట్లు అని చెప్పారో దాన్ని స్పష్టంగా ఏ విధంగా చేస్తారో, 1100 టీఎంసీలో స్టోరేజ్ కెపాసిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ గోదావరి నీళ్ళని మళ్లిస్తే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కరువు ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తూ ఉంటారు. 7,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 2,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన చిత్తూరు జిల్లా త్రాగునీటి ప్రాజెక్టునేమో మీరు రద్దు చేసేస్తారు. ఆ ప్రాజెక్టు గురించి కనీసం నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయిపోయినాయి, కానీ దాంట్లో మీకు ముడుపులు రాలేదని చెప్పేసి మీరు ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకో పక్కనేమో అటువంటి కరువు ప్రాంతాలన్నింటి కూడా సస్యశ్యామలం చేస్తూ ఉంటారు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి అసలు మీ ఉద్దేశం ఏమిటి, ఏ విధంగా ఇది సాధ్యమైంది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తెలుగుదేశం నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నాం. ఈ పోలవరం మీద, ఈ పట్టిసీమ మీద, గోదావరి జలాల మీద బహిరంగ చర్చకి సిద్ధమా మీ పార్టీ తరపునని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి మోసపూరిత ప్రకటనలు, ఇటువంటి మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని చెప్పేసి, ఆ స్థాయికి తగ్గదని చెప్పేసి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం.